నమస్తే అండి. ఈరోజు మనం తారీఖు వచ్చి 26 జూను 2024 పిట్లివారి పాలెం టీవీపాలెం మండలం బాపట్ల జిల్లాలో పోలిరెడ్డి గారి పొలంలో ఉన్నాం. ఇది పిహెచ్ఎస్ కంపెనీ వారి రీచెచ్ వెరైటీ ఉషా. ఇది ఇక్కడ ఈ ఏరియా వాళ్ళకి ఏంటంటే చల్లుకోవడానికి, దగ్గర వేసుకోవడానికి అనుకూలమైన వెరైటీ. ఇది పందిరి కింద వేసుకునే వాళ్ళకి ఈ రకం చాలా బాగుంటుంది. ఇది కూడా డే బై డే కోత దిగుతూ ఉంది. ఈరోజు పొద్దున్నే కోత అయింది. ఈ వెరైటీ ఇలా ఉంటుంది. కాయ బాగా ఈజీగా తెగుతుంది, తెంపడానికి ఈజీగా ఉంటుంది. దగ్గర వేసుకోవచ్చు, దగ్గర వేసుకోవచ్చు, చల్లకమ్ముగా తడుకోవచ్చు, ఎదబెట్టుకోవచ్చు. ఇది 3 విధాలుగా ఉపయోగపడుతుంది. ఈ వెరైటీ ఎలా ఉందో మన పోలిరెడ్డి గారి మాటల్లో 2 మాటలు అడిగి తెలుసుకున్నాం. నమస్తే పోలిరెడ్డి గారు. ఇది పిహెచ్ఎస్ కంపెనీ మీరు ఉషా వేశారు కదా, ఇది ఎలా ఉందో కొద్దిగా మాకు వివరించగలుగుతారా? నేను ఈ ఉషా కంపెనీ విత్తనాలు తీసుకొచ్చి చేశానండి. పిహెచ్ఎస్ కంపెనీ కొంచెం తోట హెవీగా ఎదిగేసేసింది త్వరగా. ఓకే. కాపు కూడా కొంచెం చక్కగా బాగా పడుతుంది. ఓకే. ఎంత ఇలా కొయ్యిపోయినా రేపు పొద్దున్న కోసుకున్న కాయలు ఫ్రెష్గా లేతగా ఉంటున్నాయి. ఓకే. ఓకే. ఈ తోకలు కొంచెం చూడడానికి బాగా పొడవుగా ఉంటున్నాయి. ఓకే. ఈ మార్కెట్లో చూసి లేతకాయలుగా అనుకుని త్వరగా తీసుకెళ్తాను. మార్కెట్లో మంచి రేటు పలుకుతుంది అనమాట. ఓకే. ఇది చూసిన రైతులు ఏమంటున్నారు, ఏం అడుగుతున్నారా? ఇది ఏ రకం వేసావు, ఏంది కాయలు మార్కెట్లో అడుగుతున్నారా? ఇప్పుడు ఆయన నేను పెట్టానండి. నా పక్కన అతను కూడా ఇప్పుడు తీసుకుని విత్తనాలు పెట్టాడు మళ్ళీ అడిగి. ఓకే. చాలా ఈజీగా దిగుతూ ఉంది. తెగడానికి కూడా చాలా బాగుంది. దగ్గర వేసుకోవచ్చు. తక్కువ ఖర్చుతో, విత్తనం ఖర్చు కూడా తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి తీసుకోవచ్చు. థ్యాంక్ యూ పోలిరెడ్డి గారు. థ్యాంక్ యూ.